అమర్ రెడీ అవుతూ షర్ట్ వేసుకుంటూ ఉంటాడు. అప్పుడే బాగి ఎక్కడికి వచ్చి పిలుస్తోంది, మిమ్మల్నే సార్, ఏంటి వినిపించట్లేదా అని బాగి మెల్లగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు అమర్ వెనక్కి తిరిగి బాగి వైపు చూస్తూ పోయిందని చెప్తూ మాట్లాడుతూ అద్దం ముందే కూర్చొని ఉంటాడు. ఏం పోయింది సార్ అని బాగి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. షర్ట్ బటన్ ఊడిపోయింది బాగి, ఇదిగో చూడు అని ఊడిపోయిన బటన్ని అమర్ చూపిస్తూ ఉంటాడు. సరే షర్ట్ విప్పేసి ఇలా ఇవ్వండి, నేను కుట్టిస్తాను అని బాగి చెప్తూ ఉంటుంది. లేదు ఇలాగే కుట్టు అని అమర్ చెప్పడంతో ఇక బాగి మరింత షాకింగ్గా చూస్తూ వింటూ ఉంటుంది. హా ఏంటి అని బాగి మరింత షాకింగ్గా అడుగుతూ ఉంటే, అవును నేను ఇలాగే షర్ట్ వేసుకొని ఉంటాను, నువ్వు అలాగే నించొని కుట్టేసేయి అని అమర్ చెప్తూ ఉంటాడు. సరే సార్ అంటూ బాగి దారం సూది తీసుకుని వచ్చి అమర్ షర్ట్కి బటన్కి కుడుతూ ఉంటుంది. ఇంకా అమర్ బాగి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. బాగి తనేమో బటన్ని కుడుతూ ఉంటుంది. అమర్ చాలా ప్రేమగా బాగిని చూస్తూ ఉంటాడు. సార్ అయిపోయింది సార్, కుట్టేశాను అని బాగి చెప్తూ ఉంటుంది. బాగి అమర్ షర్ట్ బటన్ని పెడుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ బాగి అని అమర్ చెప్పడంతో ఓకే అని బాగి అంటుంది. నువ్వు లేకపోతే నేను ఏమైపోయి ఉండేవాన్నో అని బాగి అమర్ చెప్పగానే బాగి షాకింగ్గా వింటూ అమర్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది. ప్రతిరోజు ప్రతి క్షణం నువ్వు నాకు తోడుగా అండగా ఉన్నావు, నువ్వు లేని లైఫ్ని ఊహించలేకపోతున్నాను, నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి బాగి అని అమర్ చాలా ప్రేమగా బాగి కళ్ళల్లోకి చూస్తూ చెప్తూ ఉండడంతో ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని బాగి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. ఇప్పుడు